శివరపల్లి వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ హిందీలో సూపర్ హిట్ అయిన పంచాయత్ అనే వెబ్ సిరీస్ కి తెలుగు రీమేక్. పంచాయత్ అనే వెబ్ సిరీస్ అందరికీ చాలా ఫేవరెట్, చాలా మంది చూసే ఉంటారు. అంత మంచి వెబ్ సిరీస్ ని తెలుగులో ఎందుకు తీస్తున్నారు, అనవసరంగా నాశనం చేస్తారేమో అనుకున్నా. కానీ పర్లేదు, మన తెలుగు నేటివిటీని మిక్స్ చేసి చాలా బాగా తీశారు. మీరు పంచాయతీ వెబ్ సిరీస్ చూస్తే ఇది ఇంకా చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే హిందీలో చూసిన వాళ్ళకి ఈ తెలుగు రీమేక్ పెద్దగా నచ్చకపోవచ్చు. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. శివరపిల్ల కథ అనేది శ్యామ్ అనే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ చుట్టూ తిరుగుతుంది. శ్యామ్ మంచి కార్పొరేట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటాడు. అయితే అనుకోకుండా పంచాయతీ కార్యదర్శిగా శివరపిల్ల అనే విలేజ్ లో ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. ఫస్ట్ తనకి ఈ ఉద్యోగం అస్సలు ఇష్టం ఉండదు. స్టార్టింగ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాడు. కానీ ఆ ఊరు, అక్కడ మనుషుల్లో అమాయకత్వం వల్ల మెల్లగా తనలో కూడా ఒక మార్పు వస్తుంది. అలాగే తను ఫారిన్కి వెళ్ళి ఎంబీఏ చేయాలనుకుంటాడు. మరి తను ఎంబీఏ చేశాడా లేదా అనేది సిరీస్ లో చూడాలి. జీవితంలో ఎక్కడున్నామనేది కాదు, మనం చేసే పనిపై సంతృప్తి కలిగితే జీవితానికి ఓ అర్థం వస్తుందని ఈ సిరీస్ మనకు ఒక మెసేజ్ ఇస్తుంది. అది కూడా నవ్విస్తూ. నవ్వించడం అంటే వెకిలి కామెడీ కాదు, ఒక హెల్దీ కామెడీ, క్లీన్ కామెడీ. ఇందులోని ప్రతి క్యారెక్టర్ కూడా చాలా నేచురల్ గా ఉంటుంది. ఆ క్యారెక్టర్స్ లో యాక్ట్ చేసిన యాక్టర్స్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే తెలంగాణ నేటివిటీని కూడా చాలా బాగా చూపించారు. అసలు ఈ సిరీస్ ఎందుకు చూడాలి అని అంటే, ఒక మంచి కథ, కామెడీ, పర్ఫార్మెన్సెస్, అలాగే వినసొంపైన మ్యూజిక్, అన్నిటికీ మించి ఫ్యామిలీతో చూసే ఎలిమెంట్స్ ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ లో ఒక మంచి సోషల్ మెసేజ్ ని ఒక క్లీన్ కామెడీతో మిక్స్ చేసి అందరికీ కనెక్ట్ అయ్యేలా చాలా బాగా తీశారు. కాకపోతే ఒరిజినల్ ని మక్కికి మక్కి దించేయకుండా తెలంగాణ పల్లెలో ఉండే ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ని కూడా టచ్ చేయాల్సింది. వెబ్ సిరీస్లు అంటే క్రైమ్, మర్డర్, మిస్టరీస్, అడల్ట్ సీన్స్ తో నింపేసే ఇలాంటి టైంలో శివరపల్లి లాంటి ఒక క్లీన్ కామెడీ సిరీస్లు చాలా రేర్ గా వస్తుంటాయి. హిందీలో పంచాయత్ సిరీస్ ని ఎవరైతే చూడలేదో ఈ శివరపల్లి సిరీస్ ని చూడండి, తప్పకుండా నచ్చుతుంది.